త్రిపురాంతకం. ఈ ఆలయం చరిత్ర ప్రకారం శివుడు త్రిపురాసురులను నాశనం చేసిన స్థలంగా పేరుగాంచింది. అందుకే ఈ ప్రాంతానికి త్రిపురాంతకం అని పేరు వచ్చింది. త్రిపురాసురులను శివుడు అంతం చేసిన తర్వాత ఆయనకు త్రిపురాంతకేశ్వరుడు అనే పేరు పెట్టారు. ఈ ఆలయం శ్రీశైలం దేవస్థానం వారు పునరుద్ధరించారు. ఇక్కడ శివలింగంపై 1 అంగుళం లోతు గల గుంట ఉంటుంది. శ్రీశైలానికి ఇక్కడ నుండి సొరంగ మార్గం కూడా ఉంది. పూర్వం ఇది ఋషులు ఉపయోగించే మార్గంగా భావించేవాళ్ళు. శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఇది శ్రీశైలం ఆలయానికి తూర్పు ద్వారంగా భావిస్తారు. పురాణాల ప్రకారం శివుడు త్రిపురాసురులను అంటే 3 నగరాలను పాలించే రాక్షసులను ఇక్కడ నాశనం చేశాడు. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం కొండపై ఉంది. శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయం కొండ దిగువన భాగాన చెరువు మధ్యలో ఉంది. చిదగ్నిగుండమునందు నిర్గుణాకార శిలాకారంలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు స్వయం వ్యక్తమై ప్రకాశిస్తుంది. శక్తిపీఠాలలో అత్యంత ప్రాచీనమైన త్రిపురాంతక పీఠేచదేవి త్రిపుర సుందరిగా కీర్తింపబడుతుంది. అంతేగాక కదంబ వనవాసిని అని కూడా కీర్తింపబడుతుంది. ఈ పరదేవత సన్నిధిలో మిక్కిలి అరుదైన కదంబ వృక్షాలు గుడికి తూర్పున చెరువు కట్టమంట నేటికి దర్శనమిస్తున్నాయి. అమ్మవారి ఆలయానికి దక్షిణ భాగాన బయటగా అపరాధేశ్వరి అంటే బయట బహళమ్మ కొలువై ఉండి చెరువు నిండినప్పుడు భక్తులను అనుగ్రహిస్తుంది. త్రిపురాసుర సంహార కాలంలో ఈ దేవియే త్రిపురాంతకేశ్వరునకు తోడ్పడినట్లు ఋగ్వేదంలో చెప్పబడింది. అర్ధరాత్రి వేళ సిద్ధ దేవ యోగి పుంగవులు ఈ అమ్మవారిని సేవిస్తున్నట్లు ప్రత్యక్షంగా చూసిన మహాతపస్సంపన్నుడు శ్రీ వావిలాల మహాదేవయ్య గారు చెప్పినారు. అంతేగాక ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి విశేష పూజలు, గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. వైశాఖ పౌర్ణమి నాడు లక్ష పుష్పార్చన, కార్తీక పౌర్ణమి నాడు నవధాన్యాలతో అర్చన విశేషంగా నిర్వహిస్తారు.